నవగ్రహ టెంపుల్ అయిపోయాక ఇక్కడ గర్భగుడికి వచ్చినామన్నమాట. మార్నింగ్ 4:00కి లేచి స్నానం చేసుకొని ఈ టెంపుల్కి వచ్చేసినాము. 7 వరకు రీచ్ అయిపోయినాము. 8కి సంథింగ్ గేట్లు ఓపెన్ చేసి పూజలు చేసారు పంతులు. చాలా మంచిగా అనిపించిండే. తర్వాత చెన్నైకి స్టార్ట్ అయిపోయినాం అనమాట. చెన్నైలో ఒక 5 to 6 టెంపుల్స్ ఏమో విజిట్ అయినాము. చెన్నైలో అసలు టెంపుల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇగోండి మీరు చూడండి, ఒక 4 to 5 టెంపుల్స్ నియర్ మేము ఎక్కడికైతే వెళ్ళినామో అక్కడ నియర్ బై 4 to 5, 6 టెంపుల్స్ విజిట్ అయినాము. చాలా పవర్ఫుల్ టెంపుల్స్ ఇవి కూడా. సో మేము మెయిన్ వెళ్ళింది ఏంటంటే సుబ్రహ్మణ్య టెంపుల్ వెళ్ళినామన్నమాట. ఎవరికైతే పెళ్ళి కాకుండా ఉంటుందో బాయ్స్కైనా గర్ల్స్కైనా వాళ్ళు వెళ్తారనమాట. ఈ టెంపుల్లో నమ్ముకుంటే వాళ్ళకి కంపల్సరీ పెళ్ళి అవుతుంది అనమాట. అక్కడ వాళ్ళు కూడా చెప్తారు ఇట్లా. బట్ మనసు పూర్తిగా మొక్కాలి. చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇట్లుంటుంది అనమాట. టెంపుల్ వచ్చేసి సో చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది. సో తర్వాత బీచ్కి వచ్చినాం అనమాట. బీచ్కి ఎగ్జాక్ట్ ముందే ఒక టెంపుల్ ఉంటుంది చెన్నైలో. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో గైస్, ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి, వీడియోని షేర్ చేయండి, వీడియో కింద ఏదైనా మంచి కామెంట్ చేయండి. ఇగోండి ఇట్లా బీచ్ ముంగట ఉంటుంది. ఎగ్జాక్ట్ బీచ్ ఇక్కడ ఉంటుంది. ఎగ్జాక్ట్ దాని ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెంపుల్ ఉంటుంది. చాలా మంచి